మనకి మెయిన్ రోడ్డు మీదన ట్రాఫిక్ అడ్డొచ్చింది. లేకపోతే గనక ఏ మీటింగో జరుగుతుంది. అప్పుడేం జేస్తాం, ఆ పక్కనున్న రోడ్‌లో నుంచి సైడ్ మళ్ళించుకుంటాం. హార్ముజ్ జలసంధి దగ్గరన ఆ ప్రాబ్లమ్‌ని ఇరాన్ క్రియేట్ చేస్తుంది గాబట్టి, దానికి ఆల్టర్‌నేటివ్ గత కొన్నేళ్ల నుండి ఆలోచించి పెట్టుకునే గల్ఫ్ దేశాలు. అదే దుబాయ్ దగ్గర ఉన్నట్టు ఫుజారియా అక్కడికి తీసుకెళ్ళి ఆయిల్‌ని తీసుకొని కొంత యూటర్న్‌తో మూవ్ చేసుకునేటటువంటి ఏర్పాటు చేస్తుంది. ఇది ఇప్పుడు కూడా ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా రవాణాకి అదొక కేంద్రమైంది. అక్కడి నుంచి పైప్‌లైన్ సిస్టమ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది వాస్తవంగా చెప్పాలంటే ఇరాన్ వేసిన స్కెచ్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచ దేశాలు దారికొస్తాయి అన్నటువంటి రూట్‌కి ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాలు వేసుకున్నటువంటి ఎత్తుగడ. ఇప్పుడు దాని మీదన ఆ క్షేత్రం అంటే ఆయిల్ అక్కడ విపరీతమైనటువంటి నిల్వలుంటాయి. ఆ నిల్వలున్నటువంటి క్షేత్రం మీద నిన్న డ్రోన్‌లతో, మిస్సైల్‌తో విరుచుకుపడింది ఇరాన్. నిన్న రాత్రి నుంచి ఇంకా మంటలు ఆరలేదు. సాధారణంగా పైపైన తగిలితే మంటలు ఆరతాయి. అలా కాకుండా ఆ లోపల దాకా వెళ్ళిందంటే గనక ఆ మంటల్ని ఆర్పడం అసాధ్యమవుతది. మొన్న ఈ మధ్యన మనం కోనసీమలో చూసాం గదా! దానంతట అది అయ్యేదాకా చుట్టుపక్కల నీళ్లు జల్లుతా కూర్చున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సిట్యుయేషన్ ఇప్పుడు అక్కడొచ్చింది. తద్వారా దుబాయ్‌లో ఒక భారీ సమస్యని సృష్టించింది ఇరాను. ఎడతెరిపి లేని దాడులైతే కొనసాగిస్తుంది. ఫుజారియాకి సంబంధించినటువంటి నా నౌకలు ఏది ఆ నౌకా క్షేత్రం మీదన దాడి చేయడం ద్వారా తన పంతం గల్ఫ్ దేశాల ఆర్థిక అంతం అన్నది నిరూపిస్తోంది.